వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలకు అన్నయ్యగా మారిన చిరు అభిమానుల కోసం ఎప్పుడు ముందుంటారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసే ఆపద్ బాంధవుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అంటే ఈ రోజు సినీ ప్రియులకి, మెగా అభిమానులకి పండుగ రోజు అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ నేపథ్యం లేకుండా సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు సినిమా గతి మార్చిన హీరో చిరంజీవి గారు. నటుడిగా సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటం, అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కెరియర్ తొలినాలలో అనేక అవమానాలు, విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు మెగాస్టార్ అయ్యాడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న రారాజు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎంతో మందికి స్ఫూర్తిగా మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచారు. తెలుగు ప్రజలకి అన్నయ్యగా మారిన చిరు అభిమానుల కోసం ఎల్లప్పుడూ ముందుంటారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసే ఆపద్ బాంధవుడు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అంటే ఈ రోజు సినీ ప్రియులకి, అలాగే మెగా అభిమానులకి పండుగ రోజు అనే చెప్పాలి. చిరు పుట్టినరోజు వారం రోజుల ముందు నుంచే మెగా అభిమానులు సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నయ్య బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర కథానాయకులు సినీ ఇండస్ట్రీలోకి ఏలుతున్న సమయంలో నిలదెక్కుకొని హీరోగా సినీ రంగంలో ఎగిసిపడ్డ కెరటం చిరంజీవి గారు. తెలుగు సినిమా పరిశ్రమ రూపురేఖలను మార్చేశారు. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్రేక్ డాన్స్ పరిచయం చేసిన హీరో. డైలాగ్స్, చిరు మేనరిజం, పాటలు, డాన్స్లకు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. 1978లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు ఎన్నో సవాళ్లను, విమర్శలను, అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో, నటనపై ఇష్టంతో అవకాశాల కోసం ప్రయత్నించారు. కెరియర్ తొలినాలలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రను పోషించారు. ఆ తర్వాత విలన్ పాత్రల్లోనూ అలరించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత పునాది రాళ్ళు సినిమాల్లో హీరోగా అవకాశం అందుకున్నాడు. కానీ ప్రాణం ఖరీదు మూవీ ముందుగా విడుదలైంది. ఈ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకి హీరోగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు చిరంజీవి గారు. హీరోగా మారిన తర్వాత కూడా చిరుకు స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, అవకాశాలు కూడా వచ్చాయి. కానీ చిరు వాటికి ఒప్పుకోలేదు. చిరంజీవి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు హరిప్రసాద్, సుధాకర్ తో మద్రాస్ లో ఉండేవారు. పూర్ణ పిక్చర్స్ సంస్థ మేనేజరు తాము పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి వాటి రివ్యూలు ఇవ్వమని వారికి చెప్పేవారు. అలా ఓ హోదాలో ఓ సినిమా చూడటానికి వెళ్లి ముందు వరుసలో కూర్చున్నారు. ఆ సినిమాలో నటించిన హీరో, డ్రైవర్, మేకప్ మెన్లు రావడం వల్ల చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ను లేపి వారిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆ సంస్థ అధినేత సతీమణి సినిమా ఎలా ఉందని అడగ్గా ఆ హీరో తమను డోర్ దగ్గర నిలబెట్టాడని, తిరిగి వస్తే మీకు చెడ్డ పేరు వస్తుందని భరించామని, ఎప్పటికైనా ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోను కాకపోతే అడగండి అని అన్నారట చిరు అన్నయ్య. చిరు సినీ ప్రయాణంలో ఎన్నో సంచలనాలు, మరెన్నో రికార్డులు కూడా సృష్టించాయి. ప్రస్తుతం చిరు వయసు 68 సంవత్సరాలు. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు నిత్య విద్యార్థి. అగ్రకథ నాయకుడిగా దశాబ్దాలుగా ఏడుతున్న చిరు గారు ఇప్పటికీ అలసిపోని నిత్య శ్రామికుడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా భార్య, పిల్లలతో కలిసి తిరుమలకు వచ్చి మెగాస్టార్ శ్రీవారి గురువారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో బుధవారం రాత్రి తిరుపతి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు చిరంజీవి గారు. చిరంజీవి కుటుంబం రాత్రి తిరుపతిలో బస చేశారు. మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ పరిశ్రమ కూడా వెల్లడించడం జరిగింది. మరొకసారి 6 టీవీ తరపు నుంచి, 6 టీవీ ప్రేక్షకుల తరపు నుంచి హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు.